ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి అలాగే 2024 సంవత్సరము 11 నెలలు దేవుడు కాచి కాపాడి భద్రపరచి మరొక నెలలో, చివరి నెలలో డిసెంబర్ 1 తారీఖున మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు చూడడానికి అవకాశం ఇచ్చి మనల్ని మరొక నెలలో అడుగు పెట్టడానికి కృప చూపించి ఉన్నారు. అందును బట్టి దేవాది దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. మన దేవునికి ఎంత కృతజ్ఞత చూపించినా చెల్లించినా తక్కువే కదా. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి ఆదరించబడదాం. ఈరోజు దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా దేవుడు మనకు కూడా బలమైన కోటగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు మన పరిస్థితులు ఎలాగనో ఉన్నా కూడా మనము దిగబడిపోకుండా, మనము జారిపోకుండా, మనం పడిపోకుండా, మరి ఈరోజు వరకు సజీవుల లెక్కలో ఉంచబడి 11 నెలలు ముగించుకొని 12వ నెలలో మనము అడుగుపెట్టి ఉన్నాం. దానికి మన గొప్పతనం కారణం కాదు, కానీ మనకున్న ఆరోగ్యం కారణం కాదు, కానీ మనకున్న ఆస్తిపాస్తులు కారణము కానే కాదు, కానీ మన దేవుడు మనకు బలమైన కోటగా ఉండడాన్ని బట్టి మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే మన కొండ కోట ఆశ్రయదుర్గమై ఉన్న దేవుడు. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము బలమైన కోటగా ఉండి ఉన్నాము. పరిస్థితుల్లో పడిపోకుండా మనము ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలబడ్డానికి కారణము మన కొండ కోట బలమైన దుర్గము మన దేవుడు. కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు, కాబట్టి ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు కాబట్టి మాత్రమే ఈరోజు దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నందుకు ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఇక ముందు కాలంలో కూడా మనకు బలమైన కోటగా ఉండి మన జీవితాల పయనములో, మన యొక్క జీవిత యాత్ర అంతటిలో ఆయన సహాయాన్ని కోరుకుంటూ మనం మునుముందుకు వెళదాం. ఆత్మీయ జీవితంలో ఫలిద్దాం. అనేకులకు మాదిరిగా ఉందాం. క్రీస్తు సువాసనను వెదజల్లి అనేకులను క్రీస్తు యొద్దకు ఆకర్షించే వారముగా ఉందాం. ఎందుకంటే ఎంతోమంది ఇంకా రక్షించబడకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతోమంది సజీవుడైన నిజమైన దేవుని ఎరగకుండానే తమ జీవితాలను ముగించి వేస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుని యొద్దకు తీసుకురావడానికి దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నారు. కాబట్టి మనము వారికి మాదిరిని కనపరిచి దేవుని ప్రేమను చూపించి వారికి కూడా మన దేవుని పరిచయం చేసి వారిని కూడా మరి ఆ యొక్క బంధకాల అన్నిటి నుంచి విడిపించడానికి మనం కూడా ఒక కారణము అయ్యేవారముగా ఉందాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైన వాగ్దానం ద్వారా ఆదరించబడ్డారని విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, మాకు బలమైన కోటగా మీరున్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఇంకా అనేకులను మీ వద్దకు తీసుకురావడానికి ప్రభువా, మా వంతుగా మీ మాదిరిని కనపరిచి మిమ్మల్ని అనేకులకు పరిచయం చేసి ప్రభువా, మీ రాజ్య సువార్త వ్యాప్తిలో మేము కూడా నాయన మా వంతు బాధ్యతను నెరవేరుస్తామయ్యా అని ఎవరైతే ప్రభువా ఈ ప్రార్థనను అంగీకరించారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.